మహాశివరాత్రి వేడుకలకు కోటప్పకొండ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. లక్షలాది మంది తరలివచ్చే ఈ తిరునాళ్లను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ మీద చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలతో పాటు కొండ కింద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ కేంద్రాలను సిద్దం చేస్తున్నారు. ప్రముఖ శైవ క్షేత్రంగా ఖ్యాతిగాంచిన కోటప్పకొండ శివరాత్రి తిరునాళ్లకు అన్ని హంగులతో సిద్దమవుతోంది. రాష్ట్రంలోని శైవ క్షేత్రాల్లో కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయానిది ప్రత్యేక స్థానం. దాదాపు 1700 ఏళ్లుగా ఆ పరమశివుడు పరిసర ప్రాంత ప్రజల పూజలందుకుంటున్నాడు. శివరాత్రి రోజున పల్నాడు నుంచే కాక రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కొండకు తరలివస్తారు. స్వామిని దర్శించుకుని రాత్రంతా జాగరణ చేస్తారు. ఈ నేపథ్యంలోనే తిరునాళ్ల నిర్వహణపై ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే అరవింద్ బాబు, జిల్లా రెవెన్యూ, పోలీస్, ఆలయ అధికారులతో 3 సార్లు సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు అభివృద్ది పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మన కోటప్పకొండ గానీ, లేకపోతే అదేవిధంగా శ్రీశైలాన్ని, కాళహస్తి 3 సంబంధించిన వాటిని రాష్ట్ర పండుగలుగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుని ఇంటికి వెళ్లే విధంగా ఇక్కడ అన్ని కూడా పనులు చేపడతాము. సాధారణమైన భక్తులందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా దర్శనం బాగా జరిగేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముఖ్యంగా ఎస్పీ గారు, డిఎస్పీ గారు దీన్ని పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా కోటప్పకొండ తిరునాళ్ళలో మరి ప్రభలు కూడా వస్తాయి కాబట్టి అక్కడ కూడా సాధ్యంతోటికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళకి స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. ప్రతి స్థలము, ప్రతి యజమాని కూడా పోలీసు పర్యవేక్షణలో డిఎస్పీ గారి దగ్గర అనుమతి తీసుకొని ముందుకెళ్లాలి. మరి ఇటువంటి కార్యక్రమాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. తిరునాళ్ల ఏర్పాట్లలో భాగంగా కోటప్పకొండపై చలువ పందిళ్లు, క్యూలైన్లను సిద్దం చేస్తున్నారు. ప్రధాన ఆలయంతో పాటు కోటప్పకొండ క్షేత్రంలో ఉన్న వరసిద్ధి వినాయక దేవాలయం, కోటేశ్వర స్వామి ఆలయం, మెట్ల మార్గంలో ఉన్న ఆనందవల్లి అమ్మవారి ఆలయం, రుద్రశిఖరంపై పాత కోటేశ్వర స్వామి క్షేత్రం, విష్ణు శిఖరంపై పాప విమోచనేశ్వర స్వామి దేవాలయం, ఎగువ సన్నిధిలో వినాయక విగ్రహం, మేధా దక్షిణమూర్తి ఆలయం, నాగేంద్రస్వామి పుట్ట, నవగ్రహ మండపాలను విద్యుత్ కాంతులతో అందంగా తీర్చిదిద్దారు. పిల్లల పార్క్, కాళింది మడుగులాంటి దర్శనీయ స్థలాలకు రంగులు వేసి అందంగా ముస్తాబు చేశారు. భక్తుల కోసం 2.5 లక్షల లడ్డూ ప్రసాదాలు, అరిసెలు అందుబాటులో ఉంచారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సౌకర్యము ప్లస్ శానిటేషన్, ఈ విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులకు క్యూ లైన్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని క్యూ లైన్లను కూడా సక్రమంగా ఏర్పాటు చేస్తున్నాము. ఎటువంటి ఒత్తిడి లేకుండా కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. మళ్ళీ పిల్లలకి పాలు, బిస్కెట్లు, పెద్దవారికి మజ్జిగ అన్ని కూడా, పెద్దవారికి పిల్లలకి అందరికీ మజ్జిగ కూడా అన్ని కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయండి. అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్స్ ఏర్పాటు చేసి అందరూ కూడా వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నారండి. శివరాత్రి నాడు కోటప్పకొండకు సుమారు 30 నుంచి 40 వరకు భారీ విద్యుత్ ప్రభలు వస్తాయి. వీటి కోసం ముందుగానే కొండ కింద స్థలం కేటాయించారు. కొండ మీదకు భక్తుల వాహనాలకు అనుమతి నిరాకరించారు. కేవలం ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే భక్తులు కొండ మీదకు వెళ్లి స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. కాలినడకన వెళ్లే భక్తులకు మెట్ల మార్గాన్ని సిద్దం చేశారు. గతంలో మాదిరిగా ట్రాఫిక్ సమస్య లేకుండా రహదారులను విస్తరించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఎవరైతే ఈ ప్రభులు వాటిని ఏర్పాటు చేస్తారో వాళ్ళందరినీ కూడా ముందుగానే మేము పిలిపించి మాట్లాడి ఎవరెవరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ వెళ్ళడానికి ఏ టైమింగ్స్లో వాళ్ళు రావాల్సి వస్తుంది, ఏ టైమింగ్కి మళ్ళీ వాళ్ళ తాలూకా కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్ళిపోవాలి అనేటువంటి దాన్ని ముందుగానే చెప్పాలనుకుంటున్నాము. ఎటువంటి మెకానికల్ డిస్టర్బెన్స్ లేకుండా ఆర్టీసీ అధికారులు కూడా మేము ముందుగానే చెప్పడం జరిగింది. మంచి వెహికల్స్ని పెట్టుకోవడము, అలాగే చిన్న వెహికల్స్ కొండ మీదకి ఈజీగా వెళ్ళేటువంటి కొన్ని వెహికల్స్ని తీసుకోమని చెప్పడం జరిగింది. అవి కూడా చేస్తున్నాము. అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేషన్ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే మేము విజిట్స్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఆ సమస్యను అధిగమించడానికి ప్రయత్నం అయితే చేస్తాం.